వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథను 2 భాగాలుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైన తర్వాత ఇవాళ థియేటర్లో సందడి చేస్తుంది ఎన్టీఆర్ మహానాయకుడు. మరి ఆ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలోని నటీనటుల విషయానికొస్తే రానా మొదటి భాగంలో కనిపించినట్టుగా ఉండే రానా పాత్ర ఈ భాగంలో హైలైట్ అయింది. చంద్రబాబు పాత్రను రానా పోషించిన విషయం తెలిసిందే. సినిమాలో బాలకృష్ణతో పాటు రానాకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. రానా పాత్రకి ఎక్కువ స్కోప్ ఉంది. ఎన్టీఆర్ ను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎక్కించింది చంద్రబాబు అన్నట్టుగా ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం బాబు కనుసన్నుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. బాలయ్య కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రంలో తన పాత్ర కంటే చంద్రబాబు పాత్ర ఎక్కువ ఉన్నా పర్వాలేదు అని ఫిక్స్ అయ్యాడు. అందుకే క్రిష్ బాలయ్య పాత్ర కంటే బాబు పాత్రని బాగా ఎలివేట్ చేశాడు. మొత్తం మీద ఎన్టీఆర్ మహానాయకుడిలో ఎన్టీఆర్ బయోపిక్ లా కాకుండా చంద్రబాబు నాయుడు బయోపిక్ లా ఉందని చెప్పొచ్చు. ఇక మరో ముఖ్య పాత్ర నాదెండ్ల భాస్కర్ రావు. టీడీపీ పార్టీ పెట్టాక అధికారంలోకి రావడం, ఎన్టీఆర్ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు అంతా తానే నడిపించే ప్రయత్నం చేయడం, సంక్షేమ పథకాలు తీసుకురావడం అన్ని టచ్ చేశారు. బాబు పాత్ర పోషించిన రానాతో చెప్పేవాడు లేకపోతే 6 కోట్ల మంది ఉన్న ఎన్టీఆర్ ఒంటరివాడు అయిపోతాడని చెప్పించడం మొత్తం ఒక పొలిటికల్ డ్రామాగా కనిపిస్తుంది. ఇక బసవ తారకం పాత్ర విషయానికొస్తే బాలీవుడ్ నటి విద్యా బాలన్ బసవ తారకంగా కనిపించారు. అయితే 2వ భాగం మహానాయకుడులో బసవ తారకం పాత్ర కీలకం. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఆమె కథ చెప్పడంతోనే ఆరంభమవుతుంది. అలాగే బసవ తారకం క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో ఈ భాగం ముగుస్తుంది. మొత్తం మీద ప్రేక్షకుల విషయానికి వస్తే మహానాయకుడు చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేదని చెప్పుకోవాలి. చిత్రం చూసిన ప్రేక్షకులు నిజాలను కప్పిపెట్టినట్లుగా భావిస్తున్నారు. మరి ప్రేక్షకులు ఎన్టీఆర్ గారి జీవితంలో జరిగిన నిజాలను తెలుసుకోవడానికి లక్ష్మీ ఎన్టీఆర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ నెక్స్ట్ తరపున మహానాయకుడు చిత్రానికి మేమిచ్చే రేటింగ్ 3. త్వరలో విడుదల కాబోయే లక్ష్మీ ఎన్టీఆర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.